రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ కార్యాలయం ముందు వస్త్ర వ్యాపారులు ధర్నా చేశారు. బ్యాక్ బిల్లింగ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో తాము పలు ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ సిరిసిల్లాలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సందర్భంలో చెస్ వారు కూడా దెబ్బతీయడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి బిల్లు పెండింగ్ అని పెట్టి మా మీద అధిక భారాన్ని మోపి మేము ఎప్పుడో ఆ గుడ్డ తయారు చేసి గవర్నమెంట్ కావచ్చు, మార్కెట్లో కావచ్చు అమ్ముకున్న గుడ్డకు ఇప్పుడు మీరు 2016 నుంచి బ్యాక్ బిల్లింగ్ కట్టాలని మాకు తెలియకుండానే ఈ బ్యాక్ బిల్లింగ్ భారాన్ని పై మోపడం వల్ల మా వస్త్ర పరిశ్రమ పూర్తిగా కుదేలవుతున్నది. ఈ విషయాన్ని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానే వాళ్ళు కూడా స్పందించి దీన్ని క్యాబినెట్లో పెట్టి మొన్న రోజున కూడా దీని శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి వివరణ ఇచ్చి ఈ శాఖ మంత్రులు స్పష్టంగా చెప్పినా కూడా ఈ చెస్ వాళ్ళు మొండి వైఖరిగా ఈరోజు కట్ చేయడం అనేది చాలా దుర్భరము. ఎందుకంటే వ్యవస్థ పూర్తిగా సిరిసిల్లపై చుట్టూ 10 గ్రామాలపై ఆధారపడుతున్న ఒక వస్త్ర పరిశ్రమనే. వ్యవసాయం తక్కువ ఉంది సిరిసిల్ల ప్రాంతంలో. చాలా సిరిసిల్లాలో ఈ ఒక్క వస్త్ర పరిశ్రమనే చాలా అందరికీ వెసులుబాటు కల్పిస్తుంది. ఆర్థికంగా కావచ్చు వాళ్ళందరికీ పని కల్పించేది ఒక వస్త్ర పరిశ్రమ. దీన్ని దృష్టిలో పెట్టుకొని మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని చెస్ వాళ్ళు మొండి వైఖరిగా మానుకొని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పునరుద్ధరించి పూర్వ వైభవం లాగా దీన్ని ఆదుకోవాలని వారి మేము అందరము సన్వయంగా కూర్చున్నాం. యూనిట్ ప్రకారము మేము ₹2 చొప్పున అంటే పూర్వం ఎలాగా ఉందో ఆ విధంగానే ఇప్పటి వరకు కూడా అందరము బిల్లులు పే చేసినాం. అయినా కావాలనుకొని ఈరోజు మళ్ళీ కడియడం ఇది చాలా దుర్భరము. ఎందుకంటే వ్యవస్థను కొనసాగించాలనుకుంటున్నా లేకుంటే మాన్పించాలనుకుంటా పూర్తిగా వస్త్ర పరిశ్రమను కుదేలు చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నారా మాకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు విన్నవించినా మేము ప్రతిసారి యూనిట్ పైసలు డబ్బులు కడుతూనే ఉన్నాం. నిన్నటి రోజున కూడా మేము అందరం డబ్బులు కట్టినాం. ఎవరో ఒక మొన్నటి రోజున పండుగ, నిన్న వర్షం పడ్డది. ఈరోజు మార్నింగ్ రాగానే ఇట్లా కట్ చేయడం అనేది చాలా ఇబ్బందికరము. వస్త్ర పరిశ్రమను కాపాడే వాళ్ళు కూడా మేము ఒక సొసైటీలో ఈ చెస్ పాలకవర్గం వారు మా సిరిసిల్ల వాళ్ళైనా కూడా వీళ్ళందరూ స్పందించాలి. ఎందుకంటే చెస్లో మేమందరం సభ్యులమే, మాకు కూడా సభ్యత్వం ఉంది. మమ్మల్ని కూడా అందరినీ గౌరవించాలి. ఎందుకంటే మాకు ఇబ్బందులు ఎందుకు ఉన్నాయి, ఎవరి వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఆదాయం సమకూర్చే వస్త్ర పరిశ్రమనే మీరు కాదనుకొని కట్ చేయడము ఇది ఎంతవరకు, దీని వెనుక ఉన్న సంబంధము ఏంటిది, ఎందుకు ఇలా చేస్తున్నారో కూడా చెస్ పాలకవర్గం సిరిసిల్లాలో వస్త్ర పరిశ్రమ నేతన్న తర్వాత ఏది ఉంది ఇంత పెద్ద వ్యవస్థ, దాన్ని కూడా మీరు పరిశీలన చేయాలి. అంటే మీ చేతులు అధికారం ఉందని వచ్చి కరెంటు కట్ చేయడం ఇది చాలా దుర్భరమైన పరిస్థితి. దీన్ని మరొకసారి మీరు పాలకవర్గం కావచ్చు, సిరిసిల్ల చెస్ పాలకవర్గాన్ని అందరూ కూడా కూర్చొని దీని సమన్వయంతో పరిశీలించి ఈ వ్యవస్థకు ఒక ఫుల్ స్టాప్ పెట్టి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను పూర్వంలాగా మళ్ళీ ఉద్ధరించాలని మీకు కోరుతున్నాను.